నమస్కారం, కీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మెదడుకు శ్రీరామ రక్ష పరీక్షలు, జుట్టు రాలటాన్ని అరికట్టే సరికొత్త చికిత్స, ఇమ్యూనిటీని పెంచుకోండిలా, మెడికేటెడ్ షాంపూలు మంచివేనా, ఇంకా హెల్త్ టిప్. మన మెదడుది సంక్లిష్టమైన నిర్మాణం. పుర్రె లోపల అత్యంత భద్రంగా ఉండే సున్నితమైన మెదడులో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మొత్తంగా మన ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడైతే కపాలాన్ని తెరిచి చూస్తే గాని మెదడులో తలెత్తిన సమస్యలను తెలుసుకునేందుకు వీలు కాకపోయేది. అయితే సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాక మెదడులోని అణువణువును శోధించడం సాధ్యపడుతోంది. సమస్యల గుట్టును ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం. మెదడులోని రహస్యాల గుట్టు విప్పి చెబుతున్న పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు ఓ అంతు చిక్కని రహస్యాల గని. ప్రస్తుతం మెల్లగా ఆ రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా గుట్టు విడివడుతున్నాయి. అయితే ఒకప్పుడు మాత్రం మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా పుర్రె ఎముకకు ఓ కన్నం వేసి అందులో చూసి కానీ ఆ సమస్య ఏమిటో, దానికి ఎలాంటి చికిత్స చేయాలో తెలుసుకోలేకపోయేవాళ్లం. కానీ సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చాక 3 నిమిషాల్లో మెదడులో లోటుపాట్లన్నింటినీ ఇట్లే అరటిపండును వలిచి చేతిలో పెట్టినట్టుగా చిత్రించి అందిస్తోంది. మెదడులో క్యాన్సర్ ట్యూమర్ల విషయంలో కూడా ఈ సిటీ స్కాన్ అనేది అద్భుత వరంగా పరిణమించింది. సరిగ్గా ట్యూమర్ సైజును, స్థానాన్ని కనిపెట్టి సిటీ స్కాన్ ద్వారా తెలుసుకోవటం వల్ల ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స ఇచ్చి రేడియేషన్ దుష్ప్రభావాల మోతాదు తగ్గిపోయేలా చేయడమే కాకుండా ఎఫెక్టివ్ చికిత్సను అందించగలిగే అద్భుత అవకాశం ఏర్పడింది. మెదడు గురించి కానీ నరాల గురించి కానీ పరీక్షలు చేయాలంటే వైద్యం కన్నా ఈ పరీక్షలు చాలా నొప్పితో కూడుకున్నవి, చాలా ఇబ్బందితో కూర్చుకున్నవి. కొన్ని పరీక్షలు అయితే చేసినట్టయితే ప్రాణానికి ప్రమాదం ఉండేది. ఉదాహరణకి ఒక వెంట్రుగ్రామ్ ఉండేది, అంటే ఇక్కడ ఒక రంధ్రం వేసి దాని లోపల మందు పెట్టాలి, బ్రెయిన్ లోపల ఏమైనా ఉందా ఇబ్బంది లేదా చూడాలని. అలాగే బ్రెయిన్ లోపల ఇబ్బంది ఏమైనా చూడాలంటే ఇక్కడ నుంచి సూది వేసి మందు ఎక్కించే వాళ్ళం, యాంజియోగ్రామ్ అని. ఎంత ఇబ్బందికరం చూడండి. చేసే డాక్టర్కి ఇబ్బంది, చేస్తున్నటువంటి పేషెంట్కి కూడా ఇబ్బంది. ఇలాంటిది 1980లో భారతదేశంలో సిటీ స్కాన్ అనేది రావడం వల్ల ఒక పెద్ద విప్లవమే వచ్చింది. రావడమే కాదు, సిటీ స్కాన్తో ఆగలేదు సుమండి. తర్వాత ఎంఆర్ఐ స్కాన్, తర్వాత స్పెక్ట్ అని, తర్వాత పెట్ అని, యాంజియోగ్రామ్ అని, ఇన్ని పరికరాలు, ఇన్ని రకాల సౌకర్యాలు ఈ రోజున హైదరాబాద్ నగరంలో కూడా లభ్యం ఉన్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉదాహరణకు తలకు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎవరికన్నా, దురదృష్టవశాత్తు, దానికి చేయాల్సిన స్కాన్ పరీక్ష సిటీ స్కానే. సిటీ స్కాన్లో 90% వరకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఆపరేషన్ అవసరమా లేదా, ఫ్రాక్చర్ ఉందా లేదా, ఏమిటి సంగతి అని. కానీ ఒక 10%లో బ్రెయిన్ లోపల ఉండేటువంటి వివరాలు సిటీ స్కాన్లో కనబడవు. అలాంటప్పుడు మనం ఇంకొక పరీక్షను ఆశ్రయించక తప్పదు, అదే ఎంఆర్ఐ. మళ్ళీ దాంతో ఖర్చు కూడుకున్నది. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, మళ్ళీ సిటీ స్కాన్ చేశారు, మళ్ళీ ఎందుకు ఎంఆర్ఐ చేస్తున్నారు? ఎందుకు ఎంఆర్ఐ చేయడం జరుగుతుందంటే సిటీ స్కాన్లో ఉండేటువంటి ఫైండింగ్స్ని బట్టి వ్యక్తి తాలూకు ఆరోగ్య పరిస్థితిని మనం తారీజ్ బేరేజ్ వేయడం జరగడం లేదు. కాబట్టి ఎందుకు పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, ఆంగ్లంలో ఏమిటంటే చెప్పినట్టుగా పేషెంట్ ఈజ్ సిక్, ఇన్వెస్టిగేషన్ నార్మల్ ఉంది. చాలాసార్లు సిటీ స్కాన్ నార్మల్ కూడా వస్తుందండి. సిటీ స్కాన్ నార్మల్లో ఉన్న పేషెంట్ స్పృహలో లేడే, మాట్లాడటం లేదు, కాలు పని చేయటం లేదు. కాబట్టి ఎంఆర్ఐ చేయక తప్పదు. అప్పుడు ఎంఆర్ఐ లోపల ఒక ఇబ్బంది కనబడుతుంది, డీప్ యాక్సోనల్ ఇంజరీ అని. అది ఎట్టి పరిస్థితిలో కూడా సిటీ స్కాన్లో కనబడదు. డీప్ యాక్సోనల్ ఇంజరీ అంటే మెదడు లోపల కొన్ని చోట్ల విపరీతమైన దెబ్బ తాకిడి తగిలింది. దానివల్ల డాక్టర్గా మాకు ప్రాగ్నోస్టికేషన్ అంటాం ఆంగ్లంలో. అంటే ఏమిటి, ఈ వ్యక్తి ఎంత బాగవుతాడు, ఎన్నాళ్ళలో బాగవుతాడు, ఎన్నాళ్ళు వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది, కాలు చేయి పూర్తిగా నార్మల్ స్వాధీనంలోకి వస్తుందా, ఇవన్నీ కూడా ఈ డీప్ యాక్సోనల్ ఇంజరీ అన్న దాని మీద ఉంటుంది. ఈ డీప్ యాక్సోనల్ ఇంజరీ అన్నది 3 రకాల గ్రేడ్స్ ఉన్నాయి, 1, 2, 3 అని. 3వ గ్రేడ్ అనేది చాలా ప్రమాదకరం. మన మెదడులో కొన్ని బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఈ న్యూరాన్లపై మైలిన్ షీట్ అనేది ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ మైలిన్ షీట్ హరించుకుపోతే న్యూరాన్లు చెట్టుపై ఆకులు ఎండిపోతే ఎలాగైతే కిందకు రాలిపోతాయో ఆ రకంగా నశించిపోతుంటాయి. వీటినే డీజెనరేటివ్ డిసీజెస్ అంటారు. అలాగే వణుకుడు వ్యాధి, దీన్నే పార్కిన్సన్ వ్యాధి అంటుంటారు. నిజానికి ఈ 2 సమస్యలకు కూడా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి.
అయితే మొదట ఈ సమస్యను ఖచ్చితంగా కనిపెట్టి గుర్తించడం ద్వారా మాత్రమే వీటికి సరైన చికిత్స ఇవ్వగలం. ఇలాంటి క్లిష్టమైన సమస్యల్ని సులభంగా గుర్తించడంలో ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్ లాంటివి అద్భుతంగా పనిచేస్తాయి. తద్వారా చికిత్సను సులభతరం చేస్తాయి. బ్రెయిన్లో ట్యూమర్ ఉందో అనుమానం వచ్చినప్పుడు స్కాన్ చేయడం జరిగింది, కానీ అదేదో చిన్న మెదడులో ఉందనుకున్న దురదృష్టవశాత్తు. లేదు, బ్రెయిన్ స్టెమ్ అని ఒకటి ఉంటుంది, అంటే చిన్న మెదడు నుంచి వెన్నుపాముక మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్లో ఉండేటువంటి గడ్డల్లో కానీ బ్రెయిన్ సంబంధించిన ఏ వ్యాధి కానీ సిటీ స్కాన్లో పూర్తి వివరాలు కానరావు. ఇది ప్రపంచం అంతా చెప్పేది, భారతదేశంలో ఒకటే కాదు, హైదరాబాద్ నగరంలోనే కాదు. అలాంటప్పుడు కూడా ఎంఆర్ఐ అన్నది చేయాలి తప్పదు. ఈ ఎంఆర్ఐలో కూడా ఎంఆర్ఐ ఖర్చు కొంత అయితే దానికి మళ్ళీ అప్పుడప్పుడు కాంట్రాస్ట్ కూడా ఇవ్వాలి, అదొక 3,500 ఖర్చు. ఇట్లా ఖర్చు అవుతున్నప్పుడు వ్యక్తులు ఇబ్బంది పడడం సహజమే, కానీ డాక్టర్గా ఏమిటంటే పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ పరీక్షల తాలూకా సలహా దాని తాలూకా ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చింది, ఇప్పుడు గుండెకి సంబంధించినట్టు యాంజియోగ్రాములు చేసినట్టుగానే సిటీ యాంజియో అని ఎంఆర్ఐ యాంజియో అని వచ్చింది. అంటే ఏమిటి, బ్రెయిన్లో రక్తస్రావం అయింది, బీపీ ఉంది, బీపీ లేకపోయినా రక్తస్రావం అయింది అనుకోండి, ఏ కారణమో తెలియదు. అంటే బ్రెయిన్ లోపల రక్తనాళాల తాలూకా స్థితిగతులు ఎలా ఉన్నాయో చెప్పాలంటే యాంజియోగ్రామే చేయాలి. సో దానికోసం సిటీ యాంజియోగ్రామ్ చేయాలి, అంటే అది కూడా ఖర్చుతో కూడుకున్నది. ఈ పరీక్ష పద్ధతి ఎన్నిక చేసుకోవడం, ఏ పరీక్ష చేయాలని అక్కడ ఉన్న పరిస్థితి ఇబ్బందిని బట్టి ఉంటుంది, అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇది అందరూ గమనించాలి దయచేసి. అలాగే లాస్ట్ పరీక్ష అన్నది పెట్ స్కాన్ అని ఒకటి వచ్చింది, చాలా విరివిగా వాడుతున్నాం ఇప్పుడు ఎక్కడో బ్రెయిన్ లోపల గడ్డ వచ్చింది, 70 సంవత్సరాల వయసు, అది క్యాన్సరా అని ఒక డౌట్. చుట్టాలు అడుగుతారు క్యాన్సరా అని, క్యాన్సర్ కాదని చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు ఈ పెట్ స్కాన్ కానీ శరీరానికి పూర్తిగా చేసినట్టు చాలా ఖర్చుతో కూడుకున్నది, అన్నిటికంటే ఎక్కువ ఖర్చున్న పరీక్ష. బ్రెయిన్లో ఎక్కడ దాగి ఉన్న క్యాన్సర్ని కానీ పట్టుకుంటుంది అది. మరి అలాంటి పరిస్థితి పరీక్ష ఈరోజు హైదరాబాద్ నగరంలో 15 చోట్ల ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దానిని మనం అందుబాటులో ఉండి కూడా వాడకపోతే మళ్ళీ నేరం అవుతుంది. కాబట్టి పెట్ స్కాన్ కూడా వాడాల్సి వస్తుంది. అదే కాకుండా క్యాన్సర్ వ్యాధికి ముఖ్యంగా ఈ పెట్ స్కాన్ తాలూకా వాడకం విరివిగా ఉంది ఈ రోజున. క్యాన్సర్ కోసం ఏదో కీమోథెరపీ ఇచ్చారు, రేడియోథెరపీ ఇచ్చారు, ఇంకేదైనా పరీక్ష ఇచ్చారనుకోండి, అది తగ్గిందా లేదో చూడాలంటే మళ్ళీ పెట్ స్కాన్, మళ్ళీ ఏ స్కాన్ చేసినా తెలియదు. ఒక అడ్వాంటేజ్ పెట్ స్కాన్లో మనందరూ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు శరీరంలో అన్ని భాగాలకు ఒకేసారి పరిశోధన చేస్తుంది. ఇంతకుముందు ఏమిటి, ఛాతిలో ఉందా అని డౌట్, ఛాతికి ఒక స్కాను, పొట్టలో ఉందంటే పొట్టకు ఒక స్కాను, లేకపోతే కాళ్ళలో కానీ ఇంకేదైనా భాగం ఒక్కొక్క సిటీ స్కాన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అది అవసరం లేదు, పెట్ స్కాన్తో అన్నీ తెలిసిపోతాయి ఒకేసారి. కాబట్టి ప్రతి పరీక్ష తాలూకా ఉపయోగం ఉన్నది, ఖర్చు అయితే తప్పకుండా ఉన్నది, అందరూ గ్రహించాలి. డాక్టర్గా కూడా మేమందరం ఏ పరీక్ష ఎప్పుడు అవసరం, దేని వలన మనకు ఎక్కువ వివరాలు తెలుస్తాయని పేషెంట్ తాలూకు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చేయాల్సి వస్తుంది. సైన్సును ఆధారంగా చేసుకుని ఆవిష్కృతమవుతున్న టెక్నాలజీ అనేది ఎప్పుడూ మంచిదే. వైద్య రంగంలో వస్తున్న కొత్త అద్భుత పరీక్షా విధానాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే కేవలం ఆర్థికంగా అవి అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే వాటి పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ అనేవి న్యూరాలజీ సమస్యలను ప్రభావవంతంగా గుర్తించడంలో, తద్వారా సరైన చికిత్స అందేలా చేయడంలో చక్కటి పాత్ర పోషిస్తున్నాయి. ప్రాణవాయు సాంద్రత పెంచడం, గ్లూటామైన్ మెటబాలిజం పద్ధతిలో వాటిలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడం ద్వారా జుట్టు రాలటాన్ని అరికట్టవచ్చని, తిరిగి జుట్టును మొలిపించవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా వచ్చాక శుభ్రతపై మనకు శ్రద్ధ పెరిగింది. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నాం, భౌతిక దూరాన్ని పాటిస్తున్నాం, మాస్కుల్ని ధరిస్తున్నాం. ఇలా ఒకటేమిటి, వైరస్ సోకకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ వీటికన్నా అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే మన ఇమ్యూనిటీ. కరోనా వేళ మన ఒంట్లో ఇమ్యూనిటీని పెంపొందించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే రోగనిరోధక శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు, వయసుతో పాటు తగ్గుతూ ఉంటుంది. మరి దీన్ని కాపాడుకోవడం ఎలా? వ్యాధి నిరోధకతను పెంపొందించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహమ్మారి కరోనాపై విజయం సాధించాలంటే లాక్డౌన్ పాటించడం, దాంతోపాటే ఇమ్యూనిటీని పెంచుకోవడం, ఇవి రెండే మార్గాలు. పండ్లు, కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. ప్రధానంగా చిరుధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడం మరీ మేలు. పుల్లగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి అందుతుంది. విటమిన్ సి సమృద్ధిగా లభిస్తే మనలోని వ్యాధి నిరోధకత కూడా బాగుంటుంది. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, కమల, నారింజ వంటి పండ్లను అధికంగా తీసుకోవాలి.
అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, గ్రీన్ టీ వంటి వాటికి మన ఒంట్లో రోగ నిరోధకతను పెంచే గుణముంది. వీటిని తరచుగా తీసుకోవాలి. మాంసాహారం విషయానికొస్తే చేపల్ని తినడం మేలు. బొచ్చెలు, శీలావతి వంటి తెల్ల రకం చేపల్ని, పీతల్ని కూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్ వంటి సూక్ష్మ పోషకాలు ఉండడంతో మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఒంట్లో వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. కరోనాను కట్టడి చేయడానికే కాదు, ఇతరత్ర ఆరోగ్య సమస్యల్ని దూరంగా ఉంచడానికి వ్యక్తిగతంగా, సామాజికంగా పరిశుభ్రతను పాటించాలి. తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మహమ్మారి కరోనాను మనం ఖచ్చితంగా కట్టడి చేయగలం. మన ఒంట్లో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటే ఒక్క కరోనా వైరసే కాదు, జబ్బుల్ని తెచ్చిపెట్టే ఎలాంటి హానికారకాలనైనా సమర్థవంతంగా నిలువరించవచ్చు. రోగ నిరోధకతను పెంచుకోవడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. ఆహార వ్యాయామాలు, జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతోనే ఇది సాధ్యమవుతుంది. షాంపూల వాడకం అనేది ఇవాళ మనకు నిత్యావసరంగా మారిపోయింది. అయితే సాధారణ షాంపూలతో పాటు మనకు నేడు మెడికేటెడ్ షాంపూలు కూడా దొరుకుతున్నాయి. జుట్టు రాలటాన్ని తగ్గించడం మొదలుకొని చుండ్రు బాధలు అరికట్టే వరకు ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన మెడికేటెడ్ షాంపూ మనకు అందుబాటులో లభిస్తున్నాయి. చర్మ తత్వాన్ని బట్టి, జుట్టు తీరుతెన్నులను బట్టి డాక్టర్లు మెడికేటెడ్ షాంపూలను సిఫార్సు చేస్తున్నారు. మెడికేటెడ్ షాంపూల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెడికేటెడ్ షాంపూలు అంటే ఏంటి? మెడికేటెడ్ షాంపూస్ అంటే మెడిసిన్ ఉన్న షాంపూస్ అని అర్థం. మెడిసిన్ అంటే మనకి కావాల్సిన ఫంగస్ ఉంటే యాంటీ ఫంగల్ కానీ, బ్యాక్టీరియా ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ కానీ, లేదంటే స్కిన్ ఇరిటేటింగ్ ఉంటే యాంటీ ఇరిటేటింగ్ షాంపూస్ కానీ, లేదంటే ప్రొఫెషనల్ స్టిరాయిడ్ లోషన్ షాంపూస్ కూడా మనకి ఉన్నాయి. సాధారణ షాంపూలతో పోలిస్తే మెడికేటెడ్ షాంపూలు ఏ విధంగా భిన్నమైనవి? మెడికేటెడ్ షాంపూస్కి ఇంకా నాన్ మెడికేటెడ్ షాంపూస్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. నాన్ మెడికేటెడ్ షాంపూస్లో ఎక్కువ డిటర్జెంట్స్ అంటే మనకి ఆయిల్ తీసడానికి ఉపయోగపడే కెమికల్స్ యాడ్ చేస్తుంటారు. అలానే మెడికేటెడ్ షాంపూస్లో డిటర్జెంట్ శాతం చాలా తక్కువ ఉంటాయి, అంటే నురుగు చాలా తక్కువ వస్తుందన్నమాట. ఫోమింగ్ ఏజెంట్స్ అంటే నురుగుతో పాటు లాదర్, ఇవి నాన్ మెడికేటెడ్ షాంపూస్లో అధికంగా యాడ్ చేస్తుంటారు. ఈ మెడికేటెడ్ షాంపూస్లో అంత ఫోమ్ ఇచ్చే కెమికల్స్ ఉండవు కాబట్టి స్కాల్ప్ మన ఏదైతే ఉందో ఇంకా ఇచ్చింగ్ కాకుండా, ఇరిటేట్ కాకుండా ఎక్కువ నురుగు వచ్చే ఉండవు మెడికేటెడ్ షాంపూస్లో. అలానే ఇప్పుడు కండిషన్స్ కానీ, లేదంటే మనకి వాల్యూమైజర్స్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ మెడికేటెడ్ షాంపూస్లో ఉంటాయి. ఈ నాన్ మెడికేటెడ్ షాంపూస్లో ఏవైతే సర్ఫాక్టెంట్స్ అంటే ఈ డస్ట్ డిటర్జెంట్స్, ఫోమింగ్ అవి ఎక్కువ యాడ్ చేస్తుంటారు కాబట్టి మనకి వాడేటప్పుడు ఆ నురుగు ఎక్కువ వచ్చి మనకి కాస్మెటిక్గా మనం యాక్సెప్ట్ చేస్తాం. మెడికేటెడ్ షాంపూస్లో మెడిసిన్గా కావాల్సిన మెడిసిన్స్ యాడ్ చేస్తారు కాబట్టి అవి ఎక్కువ నురుగు రావు. ఇంకా మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి వాటి హెల్ప్ తీసుకొని వాటిని స్టాప్ చేసే దాన్ని మనం మెడికేటెడ్ షాంపూస్ అని చెప్పొచ్చు. ఎలాంటి సమస్యలకు మెడికేటెడ్ షాంపూలు బాగా ఉపయోగపడతాయి? మెడికేటెడ్ షాంపూస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉందనుకోండి, దాన్ని మనం డాండ్రఫ్ కింద తీసుకోవచ్చు. దాన్ని మనకి కిటకనూరు షాంపూ కానీ, లేదంటే జింక్ పైరోథెనన్ అనే షాంపూస్ కానీ మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాం. ఇవి మనకి ఫ్రీక్వెంట్గా అంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ యూస్ చేయడం మంచిది. మిగతా ఆ రోజుల్లో మనం మెడికేటెడ్ షాంపూస్ వాడకుండా నాన్ మెడికేటెడ్ షాంపూస్ ఏదైతే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో అవి యూస్ చేసుకోవడం మంచిది. అలా ఇప్పుడు మనకైతే కొంతమందికి స్కాల్ప్లో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటారు. వాళ్ళకి మనం పొవిడిన్, అయోడిన్ ఉన్న షాంపూస్ సజెస్ట్ చేస్తుంటాం. ఇవి కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేంత వరకు యూస్ చేసుకుని తర్వాత డిస్కార్డ్ చేయమని చెప్తుంటాం. ఇదైతే మనకి డ్రై స్కాల్ప్ అంటే పొట్టు రాలుతుందో అది కొంచెం ఇంకా ఎక్కువ అయ్యి ఇట్లా అంటూనే ఇంకా ఇచ్చి రెడ్గా అయిపోయి స్కాల్ప్ ఉంటుంది. వాళ్ళల్లో మేము సెబోరిక్ డర్మటైటిస్ స్కాల్ప్ అంటాం, అంటే దాన్ని ఇచ్చి స్కాల్ప్ అంటాం. వాళ్ళలో ఈ కీటకనజులతో పాటు మైల్డ్ స్టిరాయిడల్ షాంపూ, ఫ్లూసినాయిడ్ అస్టరాయిడ్ షాంపూస్, లేదంటే సైక్లోపరాక్సోలమైన్ ఉన్న యాంటీ ఫంగల్ షాంపూస్ వాడటం మంచిది. వాడటం వల్ల అవి తగ్గుముఖం స్టార్ట్ అవుతుంటాయి. కొందరికి సోరియాటిక్ స్కాల్ప్ ఉంటుంది, అంటే ఇట్లా అంటుంటేనే మనకి షర్ట్ పైన వాటి మీద ఇంత పొట్టు ఫ్లేక్స్ లాగా పడిపోతూ ఉంటాయి. అవి 2 రకాలు అనుకోవచ్చు. ఒకటి సోరియాటిక్ స్కాల్ప్ అనుకోవచ్చు, లేదంటే సెబోరిక్ డర్మటైటిస్ స్కాల్ప్లో కూడా ఇట్లా పొట్టులాగా రాలుతూ ఉంటుంది.
వాళ్ళకి స్టిరాయిడల్ షాంపూస్ అంటే మైల్డ్ ఫ్లూసినల్ అసిడ్ అనే షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పొటెంట్ స్టిరాయిడల్ షాంపూస్ అంటే క్లోబెడజాల్ ప్రొపినేట్ షాంపూస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మెడికేటెడ్ షాంపూస్ అంటే యాంటీఫంగల్ కానీ యాంటీ బ్యాక్టీరియల్ కానీ లేదంటే స్టిరాయిడల్ షాంపూస్ కానీ తార్ షాంపూస్ కానీ సల్సిలిక్ యాసిడ్ షాంపూస్ కానీ మెడికేటెడ్ షాంపూస్ అంటాం. ప్రస్తుతం ఎలాంటి మెడికేటెడ్ షాంపూలు మనకు అందుబాటులో ఉన్నాయి? 6 కాంబినేషన్ షాంపూస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకోవాల్సింది సల్సిలిక్ యాసిడ్ షాంపూస్. సల్సిలిక్ యాసిడ్ షాంపూస్ అంటే మనకి ఏదైతే షాంపూలో సల్సిలిక్ యాసిడ్ అండ్ మెడికేటెడ్ 1 or 2% సల్సిలిక్ యాసిడ్ దాన్ని మనం కాంబినేషన్స్లో వస్తున్నాయి. ఇవి బేసికల్లీ ఇచ్చి స్కాల్ప్ ఎక్కువగా పొట్టు రాలే వాళ్ళల్లో అంటే సెబోరిక్ డర్మటైటిస్లో కానీ లేదంటే సోరియాటిక్ స్కాల్ప్లో కానీ యూజ్ చేస్తుంటాం. సెకండ్ టైప్ ఆఫ్ షాంపూ తార్ షాంపూస్. తార్ ఇచ్చే షాంపూస్ అంటాం వీటిని. ఏదైతే మనకి షాంపూ ఉంటుందో బేసిక్ షాంపూ ఉంటుందో దాంట్లో తార్ యాడ్ చేస్తున్నారు. ఈ తార్ షాంపూస్ కూడా సోరియాటిక్ ప్యాచెస్ అంటే తలలో సోరియాసిస్ ఉన్న వాళ్ళకే మనకి సజెస్ట్ చేయాలి. మిగతా వాళ్ళు ఈ తార్ షాంపూస్ యూజ్ చేయకూడదు. థర్డ్ స్టిరాయిడల్ షాంపూస్. స్టిరాయిడల్ షాంపూస్లో క్లోబెడజాల్ ప్రొపినేట్ ఇంకా ఫ్లూసినల్ అసిడ్ షాంపూస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా వారానికి 2-3 సార్లు చేసుకొని ఏదైతే సోరియాటిక్ ప్యాచెస్ వరకు యూజ్ చేస్తామో వాడుకొని వాటిని డిస్కాస్ చేయడం మంచిది. ఫోర్త్ టైప్ ఆఫ్ షాంపూస్ జింక్ పైరాథిన్ షాంపూ. జింక్ పైరాథిన్ షాంపూ అంటే మనకైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండి లేదంటే మైల్డ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో ఈ షాంపూ సజెస్ట్ చేస్తుంటాం. కీటకనదుల షాంపూస్ ఇదైతే డాండ్రఫ్ కొంచెం మోడరేట్ ఉంటే కీటకనదుల షాంపూ 4 to 6 weeks ఇచ్చి రెగ్యులర్గా యూజ్ చేసుకొని డిస్కార్డ్ చేయమని చెప్తుంటాం. లాస్ట్ చెప్పుకోవాల్సింది సైక్లోపరాక్సోలమైన్ షాంపూ. 5th టైప్ సైక్లోపరాక్సోలమైన్ షాంపూ. మనకి ఇది 8 times కంటే ఎక్కువ వాడకూడదు. వాటి బ్రాండ్ నేమ్స్ కూడా మనకి అలానే వాళ్ళు ఇండికేట్ చేస్తుంటారు. లాస్ట్ టైప్ ఆఫ్ షాంపూ అంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ షాంపూ. దీంట్లో పొవిడిన్ ఐడిన్ కాంబినేషన్స్లో షాంపూస్ అందుబాటులో ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి తలలో, వాళ్ళలో ఇది మనం వాడే షాంపూస్తో పాటు ఈ షాంపూస్ వాడుకోవడం వల్ల స్కాల్ప్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం తగ్గించుకోవచ్చు. మెడికేటెడ్ షాంపూల వాడకంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? వితౌట్ డాక్టర్ అబ్జర్వేషన్ కానీ వితౌట్ డాక్టర్ సజెషన్ కానీ వాటిని ప్రొలాంగ్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తార్ షాంపూస్ మనం సోరియాటిక్ ప్యాచెస్ తగ్గిన తర్వాత కూడా తార్ షాంపూస్ యూజ్ చేసుకోవడం వల్ల ఒంటిపై స్కాల్ప్ పైన ఏదైతే మన డాండ్రఫ్ ఉందో ఇంకా ఇచ్చి అయిపోయి స్కాల్ప్ ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. అవి సెకండ్ షాంపూస్ స్టిరాయిడల్ షాంపూస్ మనం మైల్డ్ సెబోరిక్ డర్మటైటిస్ కానీ లేదా సివియర్ స్కాల్ప్ సోరియాసిస్లో కానీ సజెస్ట్ చేస్తుంటాం. ఇది వారానికి 2-3 సార్లు కానీ ఎక్కువ వాడకూడదు. ప్రాబ్లం తగ్గిన తర్వాత కూడా స్టిరాయిడల్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ షాంపూస్ కానీ కీటకనాశక షాంపూస్ కానీ వాటికి చెప్పిన టైం పీరియడ్ కన్నా ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్రై అయిపోయి స్కాల్ప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంటుంది. మనం ఏదైతే మెడికేటెడ్ షాంపూస్ ఉన్నాయో 2 to 4 weeks కంటే ఎక్కువ వాడకూడదు. 2-4 weeks క్రాస్ అయిన తర్వాత కూడా వాటి యూసేజ్ అవసరమైతే ఆ కాంబినేషన్స్లోనే మైల్డ్ మెడికేటెడ్ షాంపూస్ డాక్టర్ సజెషన్ తీసుకొని మనం షిఫ్ట్ అయిపోయి లాంగ్ టైం యూస్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ అనేది వ్యాధి కాదు, దీన్ని మనం తీసేయలేము. సో ఇటువంటి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇచ్చి స్కాల్ప్ ఉన్నవాళ్ళు మైల్డ్ కీటోకొనజోల్ విత్ జింక్ పైరోథేన్ ఉన్న షాంపూస్ స్నానం చేసే 10-15 నిమిషాల ముందు పెట్టుకొని మనం ఏదైతే సాఫ్ట్ డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే మున్సిపల్ వాటర్ తీసుకుంటామో అది యూస్ చేసుకోవడం వల్ల, మళ్ళీ అవి హాట్ వాటర్ కాదు లూక్వామ్ తీసుకోవడం వల్ల మనకి అది హెల్ప్ అవుతుంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళల్లో మనకి మిగతా హెయిర్కి యూస్ చేయాలని అడుగుతుంటారు. ఈ మెడికేటెడ్ షాంపూస్ ఏదైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్గా స్కాల్ప్ కోసమే, అంటే తల రూట్స్ కోసమే. సో ఈ హెయిర్కి ఆడవాళ్ళల్లో మెడికేటెడ్ షాంపూస్ ఈ హెయిర్కి వాడుకోవడం వల్ల ఆ మెడికేటెడ్ షాంపూస్ ఉన్న ఆయిల్ తీసేసి హెయిర్ రఫ్ అయిపోయి డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. సో ఫీమేల్స్లో ఆడవాళ్ళలో ఈ మెడికేటెడ్ షాంపూస్ సజెస్ట్ చేయగలిగితే వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ రూట్స్ వరకే యూస్ చేసుకొని మిగతా హెయిర్కి మన అందుబాటులో ఉన్న నాన్ మెడికేటెడ్ షాంపూస్ ఏదైతే ఉన్నాయో అది హెయిర్ ఆయిల్ పెట్టుకొని వాష్ చేసుకోవడం వల్ల హెయిర్ రఫ్ కాకుండా ఉంటాయి. మెడికేటెడ్ షాంపూలను మనం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. చర్మతత్వాన్ని, జుట్టు తీరును బట్టి సరైన మెడికేటెడ్ షాంపూను ఎంపిక చేసి వాడుకుంటే మనకు మేలే జరుగుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లల లేత చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్నానం చేయించే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపండి. పసి చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.